ఈరోజు 2 రాష్ట్రాలు కూడా గౌరవించే గౌరవత్వం దేశం మొత్తం కూడా పొందటానికి మార్గం దశగా అందరూ కూడా ఒక పవన్ కళ్యాణ్కి వెళ్ళి చూసే విధంగా మాట్లాడే విధానం ప్రతి ఒక్క ఈటీవీలో కావచ్చు, ఇంకొక ఛానల్లో కావచ్చు కూడా ఆయనకి దేశం మొత్తం కూడా స్వార్థం లేకుండా చేసిన నిరాహార ఒక అమ్మవారి దీక్ష మాకైతే సాధుకి ప్రతి ఒక్క సాధు కూడా కడుపు నిండిపోయిన విధానాలు ఉన్నాయి. అదే కాదు, ఒక విగ్రహాలు బయలుపోయిన విధానాలు కానీ అవి కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడిన విధానము చూసాము. ఎందుకంటే నిస్వార్థమైన పని చేసి ఆ విగ్రహాలు పగలగొట్టి ఈ విగ్రహం లేని ప్యానం లేదు కదా, అది లేదు కదా, ఇది లేదు కదా, విగ్రహం ప్యానం లేదు కాదు, ప్యానం ఉందని దైవము ఉందని దైవం ఉందని అక్కడ మనం దీవిస్తున్నాడంటే మనం కాపాడుతున్నాని ఎన్నో ఛార్జీలు పెట్టుకొని లక్షలు ఛార్జీలు పెట్టుకొని లక్షలు ఉండీలేయటం ఇవన్నీ కూడా ప్యానం ఉందని ప్యానం లేదని చేస్తున్నారా, ప్యానం ఉందని అక్కడ దీవిస్తున్నాడని చేస్తున్నాం. అసలు ఒక సంకల్పం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరి ఈ భగవంతుడు ఎప్పుడు దీవించగాక. ఓం నమ శివాయ. ఆయన ఎప్పుడు శాశ్వతంగా ఆ అమ్మవారు ఎప్పుడు దీవిస్తుంటుంది, ఆనందం ఏర్పడుతుంది. ఆ స్వామికి ఎప్పుడు కూడా పైటెప్పుకి ఎదుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్క టీవీలో కానీ, ప్రతి ఒక్క వీటీవీలో కానీ, ప్రతి ఒక్క షాట్ నుంచి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ అంటే ఫుల్ సపోర్ట్ వచ్చిందని చెప్పి కూడా మాకు అర్థమైపోయింది. ఓం నమ శివాయ. ఎప్పుడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చల్లగా దీవించుగాక.